ద ఆర్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఈ పుస్తకం యొక్క రచయిత క్రిస్ వింటర్. ఒకప్పుడు మార్కస్ డ్రేక్ అని ఒక యువ వ్యాపారి ఉన్నాడు. అతనికి మంచి విద్య ఉంది, మంచి ఆలోచనలు ఉన్నాయి, కానీ జీవితంలో పెద్ద స్థాయి చేరలేకపోయాడు. అతనికి అనిపించింది, నేను బాగా పనిచేస్తున్నాను కానీ ఎందుకు ప్రభావం చూపలేకపోతున్నాను. ఒకరోజు అతని జీవితం మార్చిన వ్యక్తి అతను ముందుకు వచ్చాడు. మిస్టర్ బాబీ గోల్డ్. బాబీ గోల్డ్ ఒక విజయవంతమైన వ్యాపారి, నాయకుడు మరియు ప్రభావవంతమైన వ్యక్తి. మార్కస్ అతని గురించి విన్నాడు. అతనితో మాట్లాడిన వారు ఎవరైనా మారిపోతారు ఆలోచించాడు. నేను నేర్చుకోవాలి, ఎలా ప్రభావం చూపాలో. బాబీ గోల్డ్ అతనికి నవ్వుతూ చెప్పాడు, మొదటి పాఠం ఇంటిగ్రిటీ, నైతికత. బాబీ అన్నాడు, నువ్వు నీ మాట నిలబెట్టుకున్నప్పుడు నీ మాటలు బంగారం అవుతాయి. మార్కస్ అడిగాడు, ఇంటిగ్రిటీ అంటే నిజం చెప్పడమేనా? బాబీ నవ్వి అన్నాడు, అది మొదటి అడుగు మాత్రమే, కానీ ఇంటిగ్రిటీ అంటే నీలో నీకు నిజాయితీ ఉండడం. అతను చెప్పిన ఉదాహరణ, ఒకసారి నేను నా CFOతో పెద్ద డీల్ చేయబోతున్నాను. ఆ వ్యక్తి ఒక చిన్న అబద్ధం చెప్పాడు కస్టమర్ ముందు. అప్పుడే నేను అది నిలిపేశాను. డబ్బు కాదు మార్కస్, క్యారెక్టర్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. మార్కస్ ఆలోచించాడు, నిజమైన ప్రభావం నైతికతతో మొదలవుతుంది. నెక్స్ట్ లెసన్, యాటిట్యూడ్, దృష్టికోణం. బాబీ అన్నాడు, ఏ పాజిటివ్ యాటిట్యూడ్ ఈజ్ కాంటేజియస్, స్ప్రెడ్ ఇట్ అండ్ పీపుల్ విల్ ఫాలో యూ. మార్కస్ అప్పటి వరకు జీవితాన్ని ఫిర్యాదు చేస్తూ చూసేవాడు, కానీ బాబీ నేర్పాడు, ఎవరు ఫిర్యాదు చేయరో వాళ్ళకే అవకాశాలు వస్తాయి. మార్కస్ ప్రతి ఉదయం తన మనసులో చెప్పుకునేవాడు, టుడే ఐ విల్ ఇన్స్పైర్ నాట్ కంప్లైన్. మార్పు మొదలైంది. థర్డ్, పుట్టింగ్ అదర్స్ ఫస్ట్, ఇతరులను ముందుకు ఉంచడం. బాబీ ఒకసారి మార్కస్ని మార్కెట్కి తీసుకువెళ్ళాడు. ఇద్దరు పాత కాఫీ షాప్లో కూర్చున్నారు. అక్కడ ఒక వృద్ధుడు పేదగా ఉన్న అందరికీ నవ్వుతూ సర్వ్ చేస్తున్నాడు. బాబీ అన్నాడు, ఆ వ్యక్తి వద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎందుకంటే అతను ఇతరులను సంతోషపరుస్తాడు. మార్కస్ అడిగాడు, కానీ అతడు పేదవాడు. బాబీ చెప్పాడు, ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ హౌ పీపుల్ ఫీల్ ఆఫ్టర్ మీటింగ్ యూ. మార్కస్ అర్థం చేసుకున్నాడు, ఇతరుల హితం మన హితంగా మారుతుంది. ఇతరులకు మంచి చేస్తే అది మన మంచిగా మారుతుంది. లెసన్ నెంబర్ 4, ఎక్సలెన్స్, ఉత్తమత. బాబీ అన్నాడు, చిన్న పని అయినా ఉత్తమంగా చేయి. సాధారణతలోనే అసాధారణత దాగి ఉంటుంది. మార్కస్ అడిగాడు, అది ప్రభావానికి ఎలా సహాయం చేస్తుంది? బాబీ నవ్వి అన్నాడు, పీపుల్ ఫాలో ఎక్సలెన్స్, మెడిక్రిటీ నెవర్ ఇన్స్పైర్స్. మార్కస్ ఆ రోజు నుండి ప్రతి పనిలో ఎక్సలెన్స్కు ప్రాధాన్యం ఇచ్చాడు. లెసన్ నెంబర్ 5, థింక్ లైక్ ఫిషర్మ్యాన్ నాట్ ఏ హంటర్. బాబీ మార్కస్కు ఒక ఉదాహరణ ఇచ్చాడు. హంటర్ తన టార్గెట్ను వెంబడిస్తాడు, ఫిషర్మ్యాన్ తన ప్రేస్ని ఆకర్షిస్తాడు. నువ్వు ప్రభావం చూపాలంటే ఆకర్షించాలి, ఒత్తిడి చేయకూడదు. మార్కస్ అడిగాడు, అదెలా? బాబీ చెప్పాడు, షో ఎంపతి, లిజన్ డీప్లీ అండ్ గివ్ వాల్యూ ఫస్ట్. మార్కస్ దాన్ని ఆచరణలో పెట్టాడు. మళ్ళీ చెప్తున్నా, షో ఎంపతి, లిజన్ డీప్లీ అండ్ గివ్ వాల్యూ ఫస్ట్. మార్కస్ దాన్ని ఆచరణలో పెట్టాడు. అతడు క్లయింట్లతో మాట్లాడేటప్పుడు ఇప్పుడు సేల్స్ టాక్ కాదు, హ్యూమన్ టాక్ చేశాడు. ఫలితంగా వాళ్ళు అతని పట్ల నమ్మకం పెంచుకున్నారు. మార్కస్ ఇప్పుడు మారిపోతూ ఉన్నాడు. అతను తన జీవితంలో ఒక కొత్త శక్తిని అనుభవించాడు. అతను అర్థం చేసుకున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ అనేది కళ కాదు, జీవన శైలి. బాబీ అన్నాడు, ఇన్ఫ్లుయెన్స్ ఇస్ నాట్ వాట్ యూ డూ ఒకేషనల్లీ, ఇట్స్ వాట్ యూ లైవ్ డైలీ. మార్కస్ తన ఆఫీసులో హానెస్టీ, పాజిటివిటీ, సర్వీస్ అనే 3 వాల్యూస్ పెట్టుకున్నాడు. క్రమంగా అతని బృందం మారింది. ఒకప్పుడు అలసటగా ఉండే టీము ఇప్పుడు ప్రేరణతో నిండిపోయింది. ఒకరోజు మార్కస్ బోర్డ్ మీటింగ్లో మాట్లాడాడు. అందరూ వినిపించేలా ఒక మాట అన్నాడు, లెట్ us ఇన్ఫ్లుయెన్స్ బై ఎగ్జాంపుల్ నాట్ బై ఇన్స్ట్రక్షన్. ఆ మాట అందరి హృదయాల్లో నిలిచిపోయింది. బాబీ చివరి పాఠం ఇచ్చాడు, లెగసీ, వారసత్వం. మార్కస్, నిజమైన ప్రభావం నీ తర్వాత కూడా ఉండాలి. నీ మాటలు కాదు, నీ పనులు మాట్లాడాలి. మార్కస్ అడిగాడు, అంటే నేను మారిపోతే చాలు? బాబీ అన్నాడు, బీ ద చేంజ్ అండ్ ద వరల్డ్ విల్ ఫాలో యువర్ ఫుట్ ప్రింట్స్.
మార్కస్ ఆ రోజున తన డైరీలో రాశాడు, ఐ విల్ లివ్ విత్ ఇంటిగ్రిటీ, సర్వ్ విత్ కంపాషన్ అండ్ లీడ్ విత్ ఎక్సలెన్స్. సంవత్సరాలు గడిచాయి. మార్కస్ ఇప్పుడు విజయవంతమైన వ్యాపారి అయ్యాడు. అతని సంస్థలో ప్రతి ఉద్యోగి ఇంటిగ్రిటీ, పాజిటివిటీ, ఎక్సలెన్స్ మీద నడుస్తున్నారు. మార్కస్ అందరికీ మెంటర్ అయ్యాడు. కొత్త ఉద్యోగాలు వచ్చినప్పుడు అతను ఒక చిన్న కథ చెప్తాడు బాబీ గోల్డ్ గురించి. వాళ్ళకు చెప్తాడు, యువర్ రియల్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ నాట్ యువర్ పొజిషన్, ఇట్స్ యువర్ క్యారెక్టర్. యువర్ రియల్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ నాట్ యువర్ పొజిషన్, ఇట్స్ యువర్ క్యారెక్టర్. మార్కస్ ఇప్పుడు తన గురువు బాటలో నడుస్తున్నాడు. ఒకరోజు ఒక యువకుడు అతని వద్దకు వచ్చాడు. సార్, హౌ కెన్ ఐ బికమ్ ఇన్ఫ్లుయెన్షియల్ లైక్ యూ అని అడిగాడు. మార్కస్ చిరునవ్వు నవ్వి చెప్పాడు, నాకు ఇన్ఫ్లుయెన్స్ నేర్పిన మనిషి ఒక మాట అన్నాడు, ఇన్ఫ్లుయెన్స్ బిగిన్స్ విత్ ఇన్. ముందుగా నీ ఆలోచన మార్చు, నీ విలువలు నిర్మించు, మిగతా ప్రపంచం నిన్ను అనుసరిస్తుంది. మార్కస్ కనుక ఒక పుస్తకం ఇచ్చాడు, ద ఆర్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఇది నా గురువు బాబీ గోల్డ్ నాకు ఇచ్చిన పుస్తకం. దీని ప్రతి పేజీలో ఒక జీవితం దాగి ఉంది. యువకుడు ఆశ్చర్యంగా చూశాడు. మార్కస్ మళ్ళీ నవ్వాడు. ఇన్ఫ్లుయెన్స్ అంటే మాట కాదు, మనస్సు. కాలం గడుస్తుంది, కానీ నిజమైన ప్రభావం ఎప్పటికీ మాయం కాదు. మార్కస్ అప్పుడు ఒక స్కూల్లో స్పీచ్ ఇచ్చాడు. అతని మాటలు పిల్లల హృదయాల్లో మారుమోగాయి. అతను చెప్పాడు, స్టార్ట్ బీయింగ్ ఏ పర్సన్ ఆఫ్ వాల్యూ, నాట్ ఆఫ్ సక్సెస్. విజయం తాత్కాలికం, విలువ శాశ్వతం. చివరగా మార్కస్ డైరీలో రాసిన చివరి పాఠం, ద ఆర్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ట్రూత్ఫుల్లీ. ప్రభావం చూపడం అంటే నిజాయితీగా జీవించడం. ప్రతిరోజు ఇంటిగ్రిటీ, కంపాషన్, ఎక్సలెన్స్ చూపించు. అప్పుడు నీ పేరు కాకుండా నీ ప్రభావమే జీవిస్తుంది. మార్కస్ జీవితానికి వచ్చిన మార్పు మనందరికీ పాఠం. ప్రభావం అనేది బయట నుంచి రాదు, అది మన లోపల నుంచి వెలుస్తుంది. మనలో హానెస్టీ, పేషెన్స్, కైండ్నెస్, ఎక్సలెన్స్ ఉంటే ప్రపంచం మన వెనక వస్తుంది. టోనీ రాబిన్స్ చెప్పినట్టు, ద సీక్రెట్ ఆఫ్ లివింగ్ ఈజ్ గివింగ్. మనం ఇవ్వడం నేర్చుకుంటే ప్రభావం సహజంగా వస్తుంది. బాబీ గోల్డ్, మార్కస్ డ్రేక్ మరియు మనందరం ఒకే మార్గంలో నడవాలి. టు ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్ బై లివింగ్ అవర్ ట్రూత్. ఇదే క్రిస్ విడ్నర్ చెప్పిన సారాంశం. ద ఆర్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ నాట్ అబౌట్ చేంజింగ్ అదర్స్, ఇట్స్ అబౌట్ చేంజింగ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. థ్యాంక్ యూ.